నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి కన్యా రాశి వారికి మరి ఉగాది నుంచి ఉగాది వరకు ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, అయితే కన్యా రాశి వారికి ఈ నూతన సంవత్సరం శ్రీ విశ్వవసునామ సంవత్సరం అనేది మనకు ఉగాది నుంచి మొదలవబోతుంది కాబట్టి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అంటున్నారు? మరి ముఖ్యంగా ఈ విద్య, వ్యాపార, వివాహ విషయాలతో పాటు ఈ దాంపత్య జీవితంలోనూ మరిన్ని రంగాల్లో ఉండే వారికి ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది అంటారు కన్యా రాశి? తప్పకుండా. సో ఈ కన్యా రాశి వారికి వచ్చేప్పటికి ఏంటంటే ప్రస్తుతం అయితే అంత మరీ మంచి పీరియడ్ అయితే కాదు. కానీ ఇప్పుడు మనకి ఉన్న ఈ ఆదాయ వ్యయాలు చూసినప్పుడు ఏంటంటే వీళ్ళకి ఆదాయం చాలా ఎక్కువ ఉంది. ఆదాయం 14 ఉంది, వ్యయం 2 ఉంది. రాజ్య పూజ్య అవమానాల్లో రాజ్య పూజ్యం 6 ఉంది, అవమానం మటుకు 9 ఉంది. కానీ ఇక్కడ ఈ ఆదాయం మరి ఎప్పుడు పెరగచ్చు, ఎప్పుడు అభివృద్ధిలోకి రావచ్చు అంటే కనుక ఇంకా కొంతకాలం అయితే పడుతుంది. అంటే మనం ఏవైతే తొలి రాశులు వాళ్ళందరికీ కూడా మొదట ఉండే 6 నెలలు ఎక్కువ మంచి కాలం అన్నాము, ఈ కన్యా రాశి వాళ్ళకి తర్వాత ఉండే 6 నెలలు ఎక్కువ మంచి కాలం. ఓకే. సో మొదట అదేంటి నాకు అంత ఆదాయం అని చెప్పారు, ఇంత అని చెప్పారు, ఈ పండితులందరూ కన్యారాశి ఉబ్బేశారు, ఆ ఫలితాలు రావు అని మొదట్లో అనుకుంటే అంత ఉండదు. ఉగాది నుంచి మొదలయ్యే అవకాశం లేదు, కానీ మెల్లిమెల్లిగా మాత్రం ఖచ్చితంగా ఇంచుమించుగా ఒక 6 నెలలు అంటే యావరేజ్గా మనకి జూలై ఇంచుమించుగా పడుతుంది. ఎందుకంటే మనకి అక్కడ మిథునుల నుంచి కుజుడు కూడా వెళ్ళిపోవాలి. సో అప్పుడు మనకి క్రమంగా వీళ్ళకి మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. అదే టైంకి ఇంచుమించుగా జూన్ జూలైకి వచ్చేప్పటికి బుధుడు కూడా ఈ భాగ్యస్థానం తర్వాత లాభస్థానాల వరుసగా రావటం అనేది ఉంటుంది. సో అప్పటి నుంచి మాత్రం వీళ్ళకి చాలా చక్కటి లైఫ్, ఆదాయ వనరులు అభివృద్ధి చెందటం అవన్నీ కూడా బాగుంటాయి. కనుక ముందులో మటుకు తాత్కాలికంగా మొదట ఉండే 6 నెలలు మాత్రం అన్ని విధాలుగా కూడా వీళ్ళు కూడా కొంతవరకు జాగ్రత్తగానే వెళ్ళాలి. ఎందుకంటే ఈ షష్టగ్రహ కూటమి అనేదేమో వీళ్ళకి వివాహ స్థానంలో ఏర్పడింది, అంటే 7వ స్థానంలో ఉంది. తర్వాత మళ్ళీ ఆ గ్రహాలు మళ్ళీ కదిలి ఒక నెల మళ్ళీ మనకి 8వ స్థానంలోకి వస్తాయి. కనుక ఆ భాగ్యస్థానానికి అవి చేరేంత వరకు కూడా వీళ్ళకి ఇంకా ఒడిదుడుకులు ఉన్నట్టే. సో అందుకని అప్పటిదాకా మాత్రం మరీ నిశ్చింతగా ఉండడానికి కానీ లేదా నిరాశ చెందడం, అయ్యో ఇంతలా చెప్పిన నాకేం జరగట్లేదు అని నిరాశ, వాటన్నిటికీ కూడా పక్కన పెడితే తర్వాత మటుకు ఖచ్చితంగా మంచి మార్పులు రావటం అనేది అయితే ఉంటుంది. కనుక మొదట ఉండే అర్ధ భాగంలో మాత్రం తప్పకుండా వీళ్ళు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని రకాల జాగ్రత్తలు అంటే కనుక రోడ్డు మీదకి వచ్చినప్పుడు వాహనాలు నడిపేప్పుడు శ్రద్ధ ఉండాలి. తర్వాత రెండోది ఏంటంటే సరే వాహనాలు నడపడం శ్రద్ధ ఉంటే ట్రాఫిక్ రూల్స్ అవాయిడ్ చేయకుండా ఉండాలి. అంటే వీళ్ళకి ఏదైనా సరే చలానాలు కట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఏదో రకంగా ఒక్కోసారి మరి పోలీసులకి కోర్టులకు జవాబుదారీగా ఉండవలసిన పరిస్థితి అయితే కనుక ఈ తొలి 6 నెలల్లో ఉంటుంది. వాహనాల వల్ల కొంత ఇబ్బందులు ఉంటాయి. సో అది కొంత ఇబ్బంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఎవరైతే ఈ ఇందులో ఉండే కన్యా రాశి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఈ విద్యార్థులు ఈ ఆడవాళ్ళైతే మగ స్నేహాలు, మగాళ్ళైతే ఆడ స్నేహాలు, సో వాటితో కొంతవరకు ఇబ్బందులు తెచ్చుకోవటం అనేది ఉంటుంది. సో అది ఆ రకంగా కూడా వీళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. అంటే మనం ఏదైతే ఇందాక చెప్పాం రాజ్యపూజ్య అవమానాల్లో రాజ్యపూజ్యం అనేది తక్కువ ఉంది, అవమానం ఎక్కువ ఉంది. అంటే అలాంటి కొన్ని వాళ్ళేమో ఈ వాహనాలు నడిపే వాళ్ళకి చలానాల్లో ఇలా కట్టి కొంత అవమానం అనుకున్నాం అనుకోండి, ఈ పిల్లలు ఏమో ఇలాంటి స్నేహాల్లో ఏవో ఒక తలవంపులు తేవచ్చు. సో అందుకని ఆ రకమైన పరిస్థితులు అయితే ఉంటాయి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే మరి ఏదైనా మనం మొదట్లో చెప్పుకున్నాం, ఈ పరీక్షలన్నీ కూడా ఎక్కువ శాతం మరి మొదటి అర్ధ భాగంలోనే ఉంటాయి. కానీ మొదటి ఉన్న అర్ధ భాగం అంతా కూడా వీళ్ళదంత బాగుండలేదు ఈ కన్యారాశి వల్ల గడియలు. కనుక కన్యారాశి వాళ్ళు మరి ఆ మొదట 6 నెలల్లో ఉండే పరీక్ష అంటే తర్వాత జూన్ తర్వాత ఏదైనా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఇలా ప్రభుత్వ రంగ ఉద్యోగాలకు రాసే పరీక్షలు కానీ అలాంటివన్నీ కూడా జూన్ తర్వాత జూలై తర్వాత ఉన్నాయనుకోండి, అవి పర్వాలేదు, భయం లేదు, అంత కొంత సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. కానీ ఈ లోపల ఏవైతే జూలై లోపల జరుగుతూ ఉంటాయో అందులో మాత్రం వీళ్ళు చాలా బాగా పకడ్బందీగా చదవటం అనేది ఒకటి. రెండోది ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఇలాంటి వేరే యాక్టివిటీస్, ఆకర్షణలు,
చిన్న చిన్న వ్యసనాలు ఇలాంటివి తగ్గించుకోవాలి, లేదంటే ఇబ్బంది తెచ్చుకోవటం అనేది ఉంటుంది. కనుక కన్యారాశి వారికి ఆ రకమైన ప్రమాదాలు ఉంటాయి. తర్వాత రెండోది వచ్చేప్పటికి భార్యాభర్తల సంబంధ బాంధవ్యాలు కూడా అలానే ఉంటాయి. సో ఖచ్చితంగా వీళ్ళు ఇద్దరి మధ్య తరచూ కీచులాటలు వస్తూ ఉండటం, ఒకసారి విడిపోదామా అన్నంతగా కూడా ఇబ్బంది కలగటం అనేది. తర్వాత రెండోది ఏంటంటే ఏదైనా సరే మనము చెప్పడానికి కొద్దిగా ఇబ్బంది అయినప్పటికీ కూడా ఆ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఇలాంటివన్నీ కూడా కొద్దిగా చుట్టుముట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అందుకని ఎలా చూసుకున్నప్పటికీ కూడా వీళ్ళందరూ మనకి ఏ రంగమైన జాగ్రత్తగానే మొదట 6 నెలల్లో ఉండాలి. అంటే భార్యాభర్తలు అయితే ఆ రకంగా జాగ్రత్తగా ఉండాలి, మరి చిన్న చిన్న విద్యార్థులు యువత అయితే కనుక ఆ రకంగా జాగ్రత్త పడాలి, తర్వాత వాహనాలు నడిపేప్పుడు ఇంకో రకంగా జాగ్రత్త పడాలి. కనుక ఇది ఏదైనప్పటికీ కూడా మనకి కొంత ఈ పరువు తక్కువ వ్యవహారాలు అవి ఏమైనా కావచ్చు, ఒకరికి డ్రగ్స్ అవ్వచ్చు, ఒకరికి మందు అవ్వచ్చు, ఇంకొకరికి ఇంకోటి అవ్వచ్చు. ఈ పరువు తక్కువ వ్యవహారాలతో అవమానాలు పాలవటం అనేది మొదట 6 నెలల్లో ఎక్కువ ఉంటుంది. సో అది బాగా మనం స్టిక్ ఆన్ అయి ఉండాలి. ఇది వద్దు అనేది, ఏది అవాయిడ్ చేయాలో అది అవాయిడ్ చేయాలి, లేదంటే అవమానాలు అయ్యే పరిస్థితి ఎక్కువగా ఉండటం అనేది ఉంటుంది. ఇంక మరి ఆర్థిక వనరులు ఎలా ఉంటాయంటే కనుక ఆర్థికంగా మాత్రం ఖచ్చితంగా ఆ టైంకి అయితే ఇబ్బంది లేకుండా అయితే నడిచిపోతుంది. కానీ ఆర్థిక అభివృద్ధి అనేది అంటే ఆ నిమిషానికి గడవటం వేరు, మనం అభివృద్ధి సాధించడం వేరు. ఈ అభివృద్ధి సాధించడం అనేది మాత్రం తర్వాత ఉండే 6 నెలల్లో చాలా విస్తృతమైన అభివృద్ధి రావటం అనేది ఉంటుంది. ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభించటం. అంటే ఇప్పటిదాకా నేను ఏదో తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఏదో నడవాలి కాబట్టి ఉద్యోగం చేస్తున్నాను, కానీ ఎప్పుడైతే ఇంచుమించుగా జూలై దాటిన తర్వాత మంచి మంచి అవకాశాల వెంట మనం వెళ్ళగలుగుతాం, లేదా అవే మనం వెతుక్కుంటూ వస్తాయి. సో అక్కడి నుంచి ఖచ్చితంగా ఉద్యోగులకి మంచి లాభాలు ఉంటాయి. తర్వాత ఇటు మరి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మధ్యవర్తిత్వంతో వ్యాపారాలు చేస్తారు, అంటే మీడియేటర్షిప్ చేసి వ్యాపారాలు చేస్తుంటాం, MLM మార్కెట్ అంటూ ఉంటాం. సో అలా ఎవరికైనా సరే మధ్యవర్తిత్వంగా చేసే వ్యాపారాల్లో వాళ్ళకి కూడా ఎక్కువ శాతం జూలై నుంచే నిలకడైన అభివృద్ధి రావటం అనేది ఉంటుంది. తర్వాత ఇప్పుడు సంతానకారకుడు వీళ్ళకి శని అవుతాడు ఈ కన్యారాశి వాళ్ళకి. సో ఆయన ప్రస్తుతం 7వ స్థానంలో ఉండటం వల్ల కొంతవరకు ఈ సంతానానికి ఏవో రకమైన అవరోధాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే కొత్తగా ఎప్పటికప్పుడు సంతానం కావాలని కోరుకునే దంపతులు ఎవరైతే ఉంటారో అది ఏదో రకంగా వాయిదా పడుతూ ఉండటం, ఆ రకంగా కూడా వీళ్ళకి ఆశించిన సమయంలో సంతానం సిద్ధించకపోవటం, ఆ రకంగా ఇబ్బంది ఉంటుంది. అయితే పుట్టేసిన సంతానానికి పెద్దగా ఇబ్బంది ఏం లేదు. ఎటొచ్చి మళ్ళీ ఈ సంతానం ఎవరికి ఇబ్బంది అంటే ఎదిగిన సంతానం ఉంది కదా, ఇందాక చెప్పాం టీనేజ్, ఆ టీనేజ్ వాళ్ళకి జాగ్రత్తగా ఉండాలి, అంతే తప్ప మిగతా సంతానానికి ఇబ్బంది ఏం లేదు. సో ఆ రకంగా జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా కన్యారాశి వాళ్ళకి కూడా మంచి టైం. అయితే గురుగారు మొదటి 6 నెలలు కూడా కన్యారాశికి కొంచెం కష్టతరంగా ఉంటుంది అని చెప్పారు కదా, మరి ఇటువంటి సందర్భాల్లో ఎటువంటి పరిహారాలు చేయడం వల్ల కొంచెం ఆ కష్టాలన్నిటి నుంచి ఉపశమనం పొందవచ్చు అంటారు? తప్పకుండా వీళ్ళు ఈ కన్యారాశి వాళ్ళందరూ కూడా కొద్దిగా బుధవారాలు, మంగళవారాలు కాదు బుధవారాల పూట కొద్దిగా వినాయకుడిని ఎక్కువగా పూజిస్తూ రావాలి. సో వినాయకుడికి సంబంధించిన ఏమైనా చదువుకుంటాం, అది కూడా చదువుకోవడం రాకపోతే ఆ బుధవారం కొద్దిగా గరిక ఆయనకి సమర్పించడం, లేదా ఉండ్రాలు పెట్టడం, లేదా తొక్కుడు లడ్డూలు పెట్టడం, ఈ మూడిట్లో ఏదైతే వాళ్ళకి తేలిక వేసుకుంటే ఆ రకంగా చేయటం అనేది ఒకటి. తర్వాత ఇదే బుధవారాలు కాకుండా మంగళవారాలు, బుధవారాలు అయితే ఇంట్లో వినాయకుడికి చేస్తాము, అలా కాకుండా మనకు బుధవారాలు కాకుండా అంటే మనం దేవుడితో సంబంధం లేకుండా కూడా ఒకసారి చెప్తున్నాం కదా, అలా చెప్పినప్పుడు ఏంటంటే కొద్దిగా ఒక గుప్పెడు ఉలవలు నానేసుకోవాలి నీటిలో. ఆ నానేసిన నీరు ఏదైతే ఉందో అది చెట్టు మొక్క, అది ఏ చెట్టు అయినా పర్వాలేదు. సో కొన్నిటికి పూల మొక్కలు ఉండాలి, కానీ దీనికి ఏది అవసరం లేదు. ఏ చెట్టు మనకు అందుబాటులో ఉంటే ఆ చెట్టుకి, కానీ మంగళవారమే చేయాలి, బుధవారం చేయకూడదు. మంగళవారం రోజు ఆ పని చేయాలంటారు. రైట్. అలా ఉలవ నానేసిన నీటిని పోస్తే మంచిది. లేదా ఇప్పుడు కొంతమంది ఇళ్ళలో గంజి ఉంటుంది, ఆ గంజిని కూడా సోమవారం పూట చెట్లకి పోస్తే కనుక చాలా మంచిది. అంటే మళ్ళీ మంగళవారం పలికి గంజి అయితే సోమవారం, ఉలవల నీరు అయితే కనుక మంగళవారం, డైరెక్ట్గా వినాయకుడు అయితే బుధవారం. ఈ రకంగా గుర్తుంచుకుంటే చాలు. చాలా చక్కగా వివరించారు గురువుగారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పరిహారం అన్నట్టుగా ఎవరికి వీలైన పరిహారాన్ని వాళ్ళు ఆ రోజు చేసుకునే విధంగా చాలా చక్కగా సింపుల్గా ఉన్న పరిహారాన్ని అయితే ఇచ్చారు. ధన్యవాదాలు గురువుగారు.